ప్రొఫెసర్ గారు, మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా ఇటీవల విమాన ప్రమాదంలో చనిపోయిన అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు సార్. ఇవాళ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. సో ఏంటి సార్ రాజకీయంగా దీని ప్రభావం ఏంటి? అంటే మన దేశంలో బీజేపీ కమ్యూనిస్టులు మినహా మిగతా అన్ని పార్టీలు కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. అయితే బీజేపీ మేము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ ఉపన్యాసాలు చెప్తుంటారు. బీజేపీలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, బట్ అట్లీస్ట్ మిత్రపక్షాలు అయితే అందరూ వారసత్వ రాజకీయాలే. మీకు తెలుగుదేశం కానీ, మీకు ఇప్పుడు అజిత్ పవార్ వర్గము ఎన్సిపి కానీ, మీకు దేశవ్యాప్తంగా బీజేపీ మిత్రపక్షాలు చాలా వారసత్వ పార్టీలు. కానీ వారసత్వ రాజకీయాలను మనం వ్యతిరేకిస్తామని తమిళనాడులో ఉపన్యాసాలు ఇస్తారు, మీకు దేశమంతా ఉపన్యాసాలు ఇస్తారు. అది ఇక్కడ కాంట్రడిక్షన్ కనబడుతుంది. ఇప్పుడు సునేత్ర పవార్ తప్ప ఇంకా ఎన్సీపీలో లీడర్ లేరా? ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజబల్ లాంటి సీనియర్లు ఉన్నారు. మరి ఎందుకు ఆమెని చేశారు? అజిత్ పవార్ సతీమణి గారికి చేశారు. అంతకేం సంబంధం ఏమి లేదు. ఆమె రాజకీయాలకేమీ సీనియర్ ఏం కాదు. ఒక అజిత్ పవార్ శరద్ పవార్ వర్గం నుంచి విడిపోయాక ఆమె యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్లో. లాస్ట్ టైం బారామతి నుంచి లోక్సభకు సుప్రియా సులేపై పోటీ చేశారు. సో మరి ఆమెను ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. ఆఖరికి అజిత్ పవార్ నిర్వహించే ఫైనాన్స్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకున్నారు. ఈమెకి ఇవ్వలేకపోయారు, ఎందుకంటే ఫైనాన్స్ ఇది వెరీ బిగ్ పోర్ట్ఫోలియో కనుక. ఈమెకు అనుభవం లేదు కనుక ఇవ్వలేకపోయారు. ఇంకా ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తుంది కూడా. సో అందువల్ల వారసత్వ రాజకీయాలు ఉన్న దేశంలో సహజం. మన రాబ్రీదేవి ఫినామినన్ చూసాం. సో మన దేశంలో నాయకుడు పోతే నాయకుడి భార్యో పిల్లలో ఎవరెవరు నాయకులు అవుతారు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అందువల్ల బీజేపీ ఇది ఈజ్ అబౌ ఇట్ అని చెప్పడానికి క్లెయిమ్ కరెక్ట్ కాదు. అఫ్కోర్స్ బీజేపీలో లేకపోవచ్చు జాతీయ నాయకత్వం వరకు, రాష్ట్రాల స్థాయిలో దిగువ స్థాయిలో ఉన్నా, బట్ ఈ జాడ్యము దేశంలో ఒక వైడ్ స్ప్రెడ్ పొలిటికల్ ఫినామినాగా ఉన్నమాట నిజం. అయితే ఇప్పుడు ఎందుకంత ఆగమేఘాల పైన? నార్మల్గా మన సమాజంలో ఉండే సాంస్కృతిక కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ హడావుడిగా భర్త చనిపోయిన 2 రోజుల్లోనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయరు. అయితే చేయడాన్ని నేను తప్పుపట్టను, ఎందుకంటే ఆ ఆధునిక కాలంలోకి మనం మారుతున్నారు. ఓకే, వేరే వాళ్ళు చేస్తేనైతే గ్యారెంటీగా ఇప్పుడు బీజేపీ అనేది మన మతం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన ఆచారం ఏంటి, భర్త చనిపోయిన 2 రోజులకే కొంపలు ముడుతానయ్యా, తొందర ఏంటి అని బీజేపీ అటాక్ చేసేది. ఇప్పుడు బీజేపీ చేయించింది కనుక ఇప్పుడు సాంప్రదాయము సంస్కృతి తాము చేస్తే ఇబ్బంది ఏం లేదు, ఎదుటివాడు చేస్తేనే ఇబ్బంది కదా. సో మీకు సోనియా గాంధీ లాంటి నాయకురాల్ని రాజీవ్ గాంధీ విడో అని చెప్పి బీజేపీ ప్రస్తావిస్తూ అటాక్ చేసింది మనం మర్చిపోయామా? సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా అటాక్ చేశారు సోనియా గాంధీ పైన. సోనియా గాంధీని ఏమన్నా విమర్శించవచ్చు, కానీ రాజీవ్ గాంధీ విడో అని చెప్పి అనడం అన్యాయం కదా. అది ఆ భాష ఏంటి? విమర్శించారు అంటే మన ప్రత్యర్థులు చేస్తే తప్పు, మేము చేస్తే అదే కల్చర్, అదే సాంప్రదాయం. ఇది బీజేపీ శైలి. సో ఎందుకు ఇంత తొందరగా చేయాల్సి వచ్చింది? దానికి ఒక ప్రాబ్లం ఉంది. అజిత్ పవార్ బతికుండగానే మీకు మున్సిపల్ ఎలక్షన్స్లో అజిత్ పవార్ వర్గము, శరద్ పవార్ వర్గము కలిసే పోటీ చేశాయి. అంటే అజిత్ పవార్ వర్గము ఎన్డీఏలో ఉంది, శరద్ పవార్ వర్గము ఇండియా కూటమిలో ఉంది. అయినా స్థానిక ఎన్నికల్లో పొత్తులు పక్కకు పెట్టి కూటమిలోని భాగస్వామ్య పక్షాలు పరస్పరం పోటీ పడ్డాయి. అందుకొరకు తమ సాంప్రదాయ బల కోట అయిన పూణేలోను, చించవాడ ఈ ప్రాంతంలో గెలవటానికి 2 పవార్ వర్గాలు ఏకమయ్యాయి. ఏకమైనా కూడా బీజేపీ గెలిచింది. అందువల్ల ఇవాళ తమ రాజకీయ అస్తిత్వం కొరకు అజిత్ పవార్ వర్గము, శరద్ పవార్ వర్గము మళ్ళీ కలిసిపోతాయి అని చర్చలు కూడా జరిగాయి. ఏప్రిల్లో మేలో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఒకవేళ అజిత్ పవార్ బతికుంటే ఆ పని అయిపోయేది. అప్పుడు ఒక చర్చ వచ్చింది, మరి 2 వర్గాలు కలిశాక శరద్ పవారు, సుప్రియా సూలే ఏమో మొదటి నుంచి యాంటీ బీజేపీ క్యాంపులో ఉన్నారు. అజిత్ పవార్ అటు ఇటు మారుతూ ఇప్పుడు ప్రో బీజేపీ క్యాంపులో ఉండి అధికారంలో ఉన్నాడు. మరి ఒకవేళ ఐక్యమైతే యునైటెడ్ ఎన్సీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటుందా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటుందా అనే చర్చ నడుస్తూ వచ్చింది. ఆ సమయంలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. సో బీజేపీ భయం ఏంటంటే అజిత్ పవార్ లేకపోతే యూనిఫైయింగ్ ఫోర్స్ లేరు. ఇప్పుడు ఎన్సీపీలో శరద్ పవార్ ద టాప్ మోస్ట్ లీడర్, ఆయన ట్రైన్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా.
అజిత్ పవార్ నాయకత్వంలో వీళ్ళు తిరగబడ్డారు. ఆ పవార్ కనెక్షన్ ఉంటేనే ఆ పార్టీకి మనుగడ. ఒక్కసారి పవార్ కనెక్షనే లేకపోతే, అజిత్ పవార్ లేకపోతే, ఎన్సీపీకి ప్రఫుల్ పటేల్, జగన్ భుజబల్ నాయకుడైతే వెంటనే పవార్ వర్గం అంతా శరద్ పవార్ వర్గానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల అర్జెంటుగా నాయకత్వ గ్యాప్ ను ఫిలప్ చేయకపోతే అజిత్ పవార్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఎన్నికల్లో గెలవటానికి తమకు పవార్ ఫ్యామిలీ కావాలి కనుక శరద్ పవార్ వైపు వెళ్ళిపోయే అవకాశాలు కనిపించాయి. లేదు విలీనమన్నా అయ్యే అవకాశాలు కనిపించాయి. దాన్ని బ్రేక్ చేసడానికి బీజేపీ ఆగమేఘాల మీద మీకు సునీత్ర పవార్ను పట్టుకొచ్చి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. సో అందువల్ల లేకపోతే ఎక్కడ వెళ్ళి ఎమ్మెల్యేలన్నా శరద్ పవార్ అయిపోతారు, లేదా రెండు పార్టీలు విలీనమైతే తమకు బలమైన మిత్రపక్షం పోతుంది అన్న అనుమానం పైన ఆమె ఆ విషాద పరిస్థితుల్లో ఉన్న, సంతాప దినాలు ఇంకా జరుగుతున్నా అర్జెంటుగా ఆమెతో ప్రమాణ స్వీకారం చేశారు. నిజంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అందరికీ తెలుసు మనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అసలు లేని రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి, ఉన్న రాష్ట్రాలు తక్కువ. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలని రూల్ ఏమీ లేదు ఎక్కడా కూడా. మీకు ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలయన్స్ ఉండకపోతే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవారా? ఉండాల్సిన అవసరం ఉండేదా? అంటే లాస్ట్ టైం కూడా ఉంచారు, ఎందుకంటే కాస్ట్ కాంబినేషన్ల కొరకు ఈ మధ్య ఉంచుతున్నారు. లేకపోతే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా ఎవరన్నా? సో డిప్యూటీ చీఫ్ మినిస్టరు మీకు ఎందుకని పెట్టారు? కేసీఆర్ టైంలో కూడా మీకు మహమూద్ అలీని ఎందుకు పెట్టారు, కనీసం ఎందుకు పెట్టారు? మళ్ళీ సోషల్ కాంబినేషన్ లో కావాలని పెట్టారే తప్ప కంపల్షన్ కాదు కదా. సో ఇప్పుడు సోషల్ కాంబినేషన్ల కొరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెడుతున్నారు. ఇదివరకు ఎంత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారా? అందువల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, నాట్ ఎ పొలిటికల్ పోస్ట్. కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాదు, ఇట్స్ ఓన్లీ పొలిటికల్ పోస్ట్. అందువల్ల సీఎం లేకపోతానన్న గ్యాప్ ఉంటుంది తప్ప డిప్యూటీ లేకపోతే గ్యాపే ఉండదు. అయినా మరి ఎందుకంత ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం చేయించారు తీసుకొచ్చి అంటే బీజేపీకి ఆపరేషన్ లో భాగంగా చేశారు.